ఇమ్సోల్ ఇంటికి వెళ్తూ ఉండగా స్నో పడడం స్టార్ట్ అవుతుంది. దాంతో తన వీల్ చైర్ కూడా స్టక్ అయిపోతుంది. అస్సలు మూవ్ అవ్వదు. దాంతో అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న ఇమ్సోల్ కూడా చాలా బాధపడుతుంది. మార్నింగ్ నుంచి ఎంత ట్రై చేసినా సరే ఏదో ఒకటి అవుతూనే ఉంది అని చెప్పి ఆ జరిగినవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఒక పర్సన్ అంబ్రెల్లా పట్టుకుని ఇమ్సోల్ వైపు నడిచొస్తూ ఉంటాడు. తను వేరే ఎవరో కాదు, సుంజయ్. సుంజయ్ని చూడగానే ఇమ్సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుంజయ్ ఇమ్సోల్తో నీ వీల్ చైర్ పాడైపోయిందా, నేను నీకేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. ఇమ్సోల్ చాలా మాట్లాడాలి అనుకుంటుంది కానీ తన నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇమ్సోల్ హ్యాండ్స్ చలికి షివర్ అవుతూ ఉంటాయి. అప్పుడు సుంజయ్ తన పాకెట్లోంచి ఒక హాట్ పౌచ్ తీసి ఇమ్సోల్కి ఇస్తాడు. దాంతో ఇమ్సోల్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సుంజయ్ తనని చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇమ్సోల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అందుకని ఏడుస్తున్నాను, ఇవి హ్యాపీ టీయర్స్ అని అంటుంది. తర్వాత ఇమ్సోల్ సుంజయ్తో నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని అని చెప్తుంది. సుంజయ్ ఇమ్సోల్తో నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. దాంతో ఇమ్సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కరెక్ట్గా అదే టైంకి పానకంలో పుడకలాగా ఇమ్సోల్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. దాంతో ఇమ్సోల్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. సుంజయ్తో మా ఫ్రెండ్ వచ్చేసింది కదా, తను నన్ను తీసుకువెళ్తుంది అని చెప్తుంది. సుంజయ్ తన అంబ్రెల్లాని ఇమ్సోల్కి ఇచ్చేసి ఇది నీ దగ్గరే ఉంచుకో, నీకు యూజ్ అవుతుంది అని అంటాడు. అప్పుడు ఇమ్సోల్ తన దగ్గర ఉన్న క్యాండీ జార్ని సుంజయ్కి ఇచ్చి ఇది నీకు చాలా ఇష్టం కదా, తీసుకో అని చెప్తుంది. ఇమ్సోల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మతో నాకు యాక్సిడెంట్ అయింది కదా, ఆ రోజు నన్ను ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆ పర్సన్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు గుర్తులేదు, అయినా ఇప్పుడు నీకు వాళ్ళ గురించి ఎందుకు అని అంటుంది. అప్పుడు ఇమ్సోల్ ఏం లేదు, జస్ట్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కూడా కుదరలేదు కదా, అందుకని అడిగాను అని అంటుంది. ఇమ్సోల్ సుంజయ్ తనకి ఇచ్చిన అంబ్రెల్లా అండ్ హార్ట్ పౌచ్ని నీట్గా క్లీన్ చేసి దాచుకుంటుంది. అక్కడ వాచ్ చూసి వాచ్ తీసుకుని తన చేతికి పెట్టుకుంటుంది. ఇమ్సోల్కి కాన్సర్ట్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యాన్ గ్రూప్లో వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి ఇమ్సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుంజయ్ ఒక పెద్ద హోటల్లో బాల్కనీలో నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తాయి, కానీ అవేమీ కూడా రిసీవ్ చేయడు. అంతేకాకుండా బయట ఎవరో కాలింగ్ బెల్ కూడా ప్రెస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే సుంజయ్ ఆ బాల్కనీలోంచి కిందన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడు. ఇమ్సోల్ ఫోన్కి చాలా మెసేజెస్ వస్తాయి. ఇమ్సోల్ ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి సుంజయ్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అని చెప్పి తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని చెప్పి మెసేజ్ వస్తుంది. వెంటనే ఇమ్సోల్ నార్మల్ వీల్ చైర్ తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను కింద పడిపోతుంది. అప్పుడు తన చేతికున్న వాచ్ పక్కనే ఉన్న ఒక చిన్న పాండ్లో పడిపోతుంది. దాంతో ఇమ్సోల్ ఆ పాండ్ దగ్గరికి వెళ్ళి తన వాచ్ తీసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే న్యూస్లో సుంజయ్ని కాపాడడానికి డాక్టర్స్ చాలా ట్రై చేశారు, కానీ సుంజయ్ చనిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది చూసి ఇమ్సోల్ ఇంకా బాధపడుతుంది. కానీ అనుకోకుండా అప్పుడే వాచ్లో ఉన్న ఒక బటన్ ప్రెస్ అవ్వడంతో చుట్టూ ఉన్న థింగ్స్ అన్నీ కూడా స్టక్ అయిపోతాయి. అది చూసి ఇమ్సోల్కి ఏమీ అర్థం కాదు. తర్వాత తను కళ్ళు మూసి తెరిచేటప్పటికి తను స్కూల్లో ఉంటుంది. టీచర్ తను కొడుతూ స్కూల్కి వచ్చి ఎందుకు నిద్రపోతున్నావు అని చెప్పి తిడుతూ ఉంటారు. ఇమ్సోల్ కాళ్ళు కూడా నార్మల్గానే ఉంటాయి. ఇదంతా చూసి ఇమ్సోల్కి అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాదు. ఇమ్సోల్ వెంటనే సుంజయ్ని మీట్ అవ్వాలి అని చెప్పి తన వాళ్ళు ఎదురుగుండా ఉండే బ్లాక్లోనే ఉంటాడు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. అక్కడ సుంజయ్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. సుంజయ్ని చూడగానే ఇమ్సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరిగెత్తుకుంటూ సుంజయ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. సుంజయ్తో నువ్వు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు అని నేను అస్సలు అనుకోలేదు. నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నువ్వు ఎవరితోనే షేర్ చేసుకోకుండా నువ్వు ఒక్కడివే ఒంటరిగా అదంతా ఫేస్ చేస్తున్నావా, ఇంత పెయిన్ నువ్వు ఫీల్ అయ్యావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్తుంది. తర్వాత తనతో ఐ లవ్ యూ సుంజయ్ అని చెప్తుంది. అది విని అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి గార్డ్స్ వస్తారు. ఇమ్సోల్ని లాక్కుంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అయినా సరే ఇమ్సోల్ ఆపకుండా గట్టిగా ఐ లవ్ యూ సుంజయ్, ఐ లవ్ యూ సుంజయ్ అని అరుస్తూనే ఉంటుంది. తర్వాత గార్డ్స్ తన్ని బయటికి గెంటేస్తారు. అప్పుడు ఇమ్సోల్ కింద పడిపోతుంది. దాంతో తనకి కాలుకి దెబ్బ తగిలి నొప్పి వస్తూ ఉంటుంది. దాంతో ఇమ్సోల్కి అసలు ఏం అర్థం కాదు. ఫస్ట్ తను ఇదంతా తన డ్రీమ్ ఏమో అని అనుకుంటుంది. తన స్కూల్లో పడుకున్నప్పుడు తనకి యాక్సిడెంట్ అయినట్టు, కాలు ప్యారలైజ్ అయినట్టు ఇదంతా తనకి డ్రీమ్ వచ్చిందేమో అని అనుకుంటుంది. కానీ తర్వాత తన పాకెట్లో సుంజయ్ వాచ్ ఉండడం చూసి తను ఇంకా చనిపోయిందేమో అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. అప్పుడే తనకి తను ఒక షామన్ వీడియో ఎడిట్ చేసింది కదా, అది గుర్తొస్తుంది. అప్పుడు ఇమ్సోల్ నేను చనిపోయి ఉంటాను, నేను కనుక ఈ బ్రిడ్జ్ క్రాస్ చేశాను అంటే కనుక నా ఆత్మ ఈ భూమి నదులు వెళ్ళిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుంజయ్ వస్తాడు. ఇమ్సోల్ బాధపడడం చూసి అసలు ఏం జరిగింది అని అంటాడు. సుంజయ్ ఇమ్సోల్ని టచ్ చేయగానే తను ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాంతో సుంజయ్ చాలా భయపడతాడు. అప్పుడు ఇమ్సోల్ సుంజయ్తో నువ్వు చచ్చిపోయావు, నువ్వే కాదు నేను కూడా చచ్చిపోయాను, అందుకని నేను నిన్ను చూడగలుగుతున్నాను అని చెప్తుంది. దాంతో సుంజయ్కి అసలు ఏం అర్థం కాదు. అప్పుడు ఇమ్సోల్ సుంజయ్కి వాచ్ ఇచ్చి ఇది నీ వాచే కదా, మన ఇద్దరం కూడా చచ్చిపోయాం, నేను చచ్చిపోయినందుకు కూడా బాధ లేదు, కానీ మా అమ్మ ఏం చేస్తుంది, మా బామ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. సుంజయ్ ఇమ్సోల్ని చూసి ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదేమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇమ్సోల్ తన్నే ఆపి నువ్వు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడు సుంజయ్ నేను ఖచ్చితంగా క్రాస్ చేయాలి, మా ఇల్లు అక్కడే ఉంది, నేను బ్రిడ్జ్ క్రాస్ చేయకపోతే మా ఇంటికి ఎలా వెళ్తాను అని అంటాడు. కానీ ఇమ్సోల్ అసలు ఒప్పుకోదు. సుంజయ్ని అక్కడి నుంచి అసలు వెళ్ళనివ్వదు. దాంతో సుంజయ్ కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోతాడు ఈ అమ్మాయి ఖచ్చితంగా మెంటలే అని చెప్పి. వెంటనే ఒక ట్యాక్సీ తీసుకుని ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళిపోతాడు.
అప్పుడే ఇమ్సోల్కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బ్యాగ్ కూడా అక్కడే వదిలేసి నువ్వు పారిపోయావంట కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి ఇమ్సోల్ని తిడుతూ ఉంటుంది. సుంజయ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. డాడ్ సుంజయ్ని ఇవాళ కాంపిటీషన్ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు సుంజయ్ ఇవాళ జరిగిన కాంపిటీషన్ అయితే అఫీషియల్ కాదు, కానీ నేను సీనియర్లు అందరికంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేశాను అని చెప్తాడు. దాంతో వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ షోల్డర్ ఎలా ఉంది అని అడుగుతాడు. సుంజయ్కి తన షోల్డర్ బాగా పెయిన్ వస్తున్నా సరే వాళ్ళ డాడీకి మాత్రం ఏం చెప్పడు. తర్వాత కాల్ పెట్టేశాక సుంజయ్ ఇమ్సోల్ మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సుంజయ్ అక్కడ డస్క్ మీద తన వాచ్ కనపడుతుంది. అప్పుడు సుంజయ్ నా వాచ్ నా దగ్గరే ఉంది కదా, మరి ఆ అమ్మాయి దగ్గర ఉన్న వాచ్ కూడా నాదే అని అంటుంది ఏంటి అని అనుకుంటాడు. ఇమ్సోల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అవి చూసి సేమ్ పాత ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంది, ఇప్పుడు మా ఇల్లు మొత్తం రెనోవేషన్ అయిపోయింది కదా, అయినా సరే ఇలాగే ఉంది ఏంటా అని అనుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా చాలా యంగ్గా ఉంటుంది అండ్ వాళ్ళ బామ్మ కూడా మెంటల్ కండిషన్ ఇప్పుడు సరిగానే ఉంటుంది. వాళ్ళ బామ్మ ఇమ్సోల్ కోసం అని చెప్పి సూప్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇమ్సోల్కి అక్కడ క్యాలెండర్ చూసి అది 2008 అని చెప్పి అర్థమవుతుంది. తర్వాత తనకు యాక్సిడెంట్ అయిందంతా కూడా గుర్తు చేసుకుని తన కాళ్ళు చూసుకుని చాలా బాధపడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ అండ్ బామ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో పడుకుంటుంది. ఇమ్సోల్ నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకుంటాను, ఇదంతా నా డ్రీమే కాబట్టి నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నేను 2022లోనే ఉంటాను అని అనుకుంటుంది. ఇమ్సోల్ మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళను అస్సలు మూవ్ చేయలేకపోతుంది. చాలా ట్రై చేస్తుంది కానీ అస్సలు మూవ్ అవ్వదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇమ్సోల్ వాళ్ళ అన్నయ్య తన కాళ్ళ మీద అడ్డంగా పడుకోవడంతో తన కాళ్ళు మూవ్ అవ్వదు. తన కాళ్ళు బాగానే ఉండడంతో ఇమ్సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రెడీ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. సుంజయ్ కూడా స్కూల్ బయట నుంచి ఇమ్సోల్ తనకిచ్చిన వాచ్ చూస్తూ ఈ వాచ్ తనకి తిరిగి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇమ్సోల్ వస్తుంది. సుంజయ్ని చూడగానే తనకి సుంజయ్ చనిపోయినప్పుడు జరిగిన సీన్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. దాంతో తను చాలా బాధపడుతుంది. అప్పుడే సడన్గా రెయిన్ పడడం స్టార్ట్ అవుతుంది. అది చూసి సుంజయ్ ఇమ్సోల్ దగ్గరికి వచ్చి ఇమ్సోల్ వర్షంలో తడవకుండా తన దగ్గర ఉన్న అంబ్రెల్లాని అడ్డంగా పెడతాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. సేమ్ 2022లో సుంజయ్ స్నో పడుతున్నప్పుడు ఎలా అయితే అడుగుతాడో అలాగే అడుగుతాడు. యాక్చువల్లీ ఈ డ్రామా రీసెంట్గానే రిలీజ్ అయింది. ఎపిసోడ్ నెంబర్ 1 రిలీజ్ అయింది. అది చూడగానే నాకు బాగా నచ్చింది, అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. అండ్ డాటర్ ఇన్ వార్ డ్రామా కూడా అస్సలు ఆపను, అది కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.